యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. దేవుని వాక్యంలో ఒక మాట చూస్తాం. నాశనముకు ముందు గర్వం నడుస్తుంది. ఎవరిలైనా సరే గర్వం ఉంటే అది సాతానిక స్వభావాన్ని మీరు గుర్తించాలి. మొదటగా మీరు దేవుని సన్నిధిలో కూర్చుంటే మీలో గర్వం ఉందా, అహంకారం ఉందా అన్నీ కూడా దేవుడు తేటగా మీకు చూపిస్తాడు. మొదటగా దేవుని సన్నిధికి రండి, మిమ్మల్ని పరిశీలించుకోండి. గర్వం ఎప్పుడు కూడా అభివృద్ధి కలుగు చేయదు. గర్వం ఎప్పుడు కూడా నాశనం కలుగు చేస్తుంది. గర్వము ఎవరి స్వభావం అంటే సాతానిక స్వభావం. మరి సాతాను గర్వించబడి చేత లూసిఫర్ అనేవాడు గర్వించి మరి నేను కూడా దేవునితో సమానం అన్నట్టుగా అనుకున్న వెంటనే మరి కిందకు త్రోయబడ్డాడు. పై లోకం నుంచి కిందకి ఈ భూలోకంలోకి వాడు త్రోయబడ్డాడు. వాడితో పాటు మరి కొన్ని కోట్ల దూతలు మరి కిందకు త్రోయబడ్డాయి. సాతాను వాడి ఏజెంట్లు అనమాట. ఈరోజున సాతాను వాడి ఏజెంట్లే ఈరోజున అనేక మందికి మరి ఇబ్బంది కలుగు చేస్తున్నాడు. అనేక మంది ప్రేరేపించి హత్యకి, వ్యభిచారానికి, అపవిత్ర కార్యాలకి, దేవునికి విరుద్ధమైన అనేకమని చేసేవాడు సాతాను. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మీరు దేవుని దృష్టిలో దేవునికి వ్యతిరేకంగా ఉన్నారేమో పరిశీలించుకోండి. అన్ని విషయాల్లో మీ వస్త్రధారణ, అన్ని విషయాల్లో కూడా వస్త్రధారణ దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి, లేకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించరు. వీటన్నిటి వెనక పనిచేసేది సాతాను, లూసిఫర్, వాడి ఏజెంట్లు. వాళ్ళు ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటారు. ఇప్పుడు మరింత యాక్టివ్గా ఉంటారు, ఎందుకంటే దేవుని రాకడ దగ్గర అవుతుంది కాబట్టి. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. రాకడ సమీప దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి సైతాను ఎవరిని మిగిలిన గద్దించే సింహాన్ని తిరుగుతాడని దేవుని వాక్యం చూస్తాం. కాబట్టి సాతాను ఉచ్చులో పడకుండా మరి సాతాను చేత మోసపోకుండా జాగ్రత్తగా మిమ్మల్ని పరిశీలించుకుని పరిశుద్ధంగా పవిత్రంగా జీవించండి. పరలోక రాజ్యానికి మీరు వెళ్తారు. లేని ఎడల నిత్య నరకాగ్నికి మీరు వెళ్ళిపోతారు. ఇది వాస్తవం ఏంటి? దేవుడి మాటలు దీవించి ఆశించిన కాక. ఆమె.